బాగా అద్భుతమైన సినిమా అది. అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద. అట్లాగే చిరంజీవి గారు చేశారు. సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు, చేయట్లేదు అనేది కాదు. పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద. సో మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు, చేసి తీరాలి కూడా. ఇట్స్ మన డ్యూటీ. మనం సినిమా చేసి డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించే 1 minute 1 second మనం 1 minute మాట్లాడితే కొంప మునిగేది ఏం లేదు, చేసి తీరాలి. వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు. అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను. సినిమా తీసినప్పుడు కాదు, ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి. సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి, ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటూ ఉండండి అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి. నా సినిమా ఒక 4 ఏళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, నేను చెయ్యక్కర్లేదా? నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్. ఎవరు చేసినా చేయకున్నా ప్రతి మనిషి, ప్రతి ఆర్టిస్టు, మార్కెట్ ఉన్న ఆర్టిస్టు, ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం, మంచి పాయింట్లో అయితే చెయ్యాలి. అనవసరమైనటికి చేయక్కర్లేదు, అవసరమైనటికి చెయ్యాలి. సార్ అయితే మీటింగ్లో జరిగింది ఒకటి, బయటకు వచ్చి దిల్రాజు చెప్పింది ఒకటి అని బాగా వైరల్ అవుతుంది. ఏది వాస్తవం అంటారు సార్? నేను వెళ్ళలేదు కదా, నాకెట్లా వాస్తవం తెలుస్తుంది. మీ వాళ్ళు మీకు చెప్తారు కదా. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బెస్ట్ మీటింగ్ అన్నారు. అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక పాయింట్ లేదు, వాళ్ళకి ఒక పాయింట్ లేదు. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు, వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది. ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే సీఎం గారు మాట్లాడుతూ 8 సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం, మేము రేట్లు పెంచాము మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కానీ మీ నుంచి మాకు రిటర్న్ ఏం లేదు. కాదు, అది కాదు. ఏమన్నారంటే నాబోటి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు. చెప్తే ఆయన 8 జీవోలు వేసి ఈ 8 జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు. నాకు తెలిసింది ఇది. సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు. ఫైనల్గా ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఇండస్ట్రీ ఏదైతే అనుకుంటున్నాం, ఈ ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గర 1 year ఎందుకు పట్టింది? ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పని ఉంది వీళ్ళకి? సమస్యలు ఉంటే వెళ్ళాలి. సమస్య అంటే ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా. నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పమనండి ఒకళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తిట్లు కదా ఈ ఇండస్ట్రీ. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఎందుకు పట్టిందని నా క్వశ్చన్. బర్త్డే కూడా ఎవరు విష్ చేయలేదని చెప్పి నేను కూడా అన్నాడు. అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదని మనం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా, నాగేశ్వరరావుకి చేశారా, సోమవారికి చేశారా, కృష్ణ గారికి చేశారా,